సూర్యాపేట జిల్లా కోదాడలోని కాశీనాథం ఫంక్షన్ హాల్లో సోషల్ మీడియా సోల్జర్స్ అవగాహన సదస్సు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి పాల్గొన్నారు। ఇక పార్లమెంటు ఎన్నికల్లో దేశంలోనే 2 లక్షల మెజార్టీ ఈ 2 నియోజకవర్గాల నుంచి వచ్చిందన్నారు మంత్రి ఉత్తమ్। ఇక ఎక్కువ పార్లమెంటు మెంబర్షిప్ చేసింది కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గంలోనే అన్నారు। ఇక ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయడమే సోల్జర్ యొక్క పని అన్నారు ఉత్తమ్। 2029లో రాహుల్ గాంధీ ప్రధాని కావడాన్ని ఎవరూ ఆపలేరని ఉత్తమ్ జోస్యం చెప్పారు। 2 లక్షల రూపాయల వరకు 15 ఆగస్టు వరకు ఇచ్చిన మాటకి కట్టుబడి మన ప్రభుత్వం పూర్తి చేసింది। ఇది స్వతంత్ర భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఎక్కడ కూడా చేయని విషయం కూడా నేను అసలు గుర్తు చేస్తున్నా। దీనికి ఓర్వలేకనో మనోతో ప్రతిపక్షాలు విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు। ఈ రోజు మేము ఇచ్చిన క్లారిటీ ఏంటంటే, చిత్రపాటి శ్రీనివాసుడు ఆయన పాస్బుక్ సరిగ్గా లేకనో వేరే కారణాలతో ఎవరైనా మిస్ అవుతుంటే, ఎవరైనా ఆ రుణమాఫీ కాకుండా ఉండిపోయి ఉంటే వాళ్ళకు కూడా ప్రభుత్వం కొనసాగించి ఆ కరెక్ట్ చేసి ఇచ్చేస్తాము అని చెప్పి ఒక హామీ ఇస్తున్నారు। 2 లక్షల రూపాయల వరకు ఎంతమందికి కుటుంబాలకి రుణం ఉంటే అంత రుణం మాఫీ చేయడానికి ఆ పైసలు ప్రభుత్వమే మీ పక్షాన బ్యాంకు కడుతుంది। అది క్లారిటీ। 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే 2,20,000 అనుకోండి, ఆ 20,000 మీరు బ్యాంకు కట్టగానే ఆ 2 లక్షల రూపాయలు ప్రభుత్వం కట్టేస్తాము।